ఇయర్ స్టూడెంట్స్ మనం ముందు క్లాస్లో ఈ మీథేన్ మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుంది, అలానే డైమండ్కి గ్రాఫైట్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, బక్మిన్స్టర్ ఫుల్లరిన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ముందు క్లాస్లో నేర్చుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా కూడా ఈ నైట్రోజన్ మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుంది, ఆక్సిజన్ మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుంది, అవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటంటే వర్సటైల్ నేచర్ ఆఫ్ కార్బన్. వర్సటైల్ నేచర్ అంటే కార్బన్ యొక్క స్పెషాలిటీ ఏంటి, కార్బన్కు ఉండే విలక్షణమైనటువంటి స్వభావం ఏంటి అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. వీ హ్యావ్ సీన్ ది ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ బై ది షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ వేరియస్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. కోవలెంట్ బాండ్ ఎలా వస్తుంది మీకు తెలుసు కదా, ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అవ్వటం వల్ల కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే అయానిక్ బాండ్ అనేది వస్తుందని మనకు తెలుసు. వీ హ్యావ్ ఆల్సో సీన్ ది స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ కార్బన్ కాంపౌండ్ మీథేన్. మీథేన్ అనేది ఎలా ఫామ్ అవుతుందో కూడా మనం ఆల్రెడీ ఇంతకు ముందు చూస్తున్నాం. మనం ఏం నేర్చుకున్నాం, ఇలా కార్బన్ ఉంటుంది, కార్బన్ చుట్టూరు 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎందుకంటే దానికి టెట్రా వ్యాలెన్సీ ఉంటుంది. మరి ఒక్కొక్క వైపు ఒక్కొక్క హైడ్రోజన్ వస్తుంది కదా, అప్పుడు ఏమవుతుందంటే ఈ 4 హైడ్రోజన్లతోటి సింగిల్ బాండ్ని ఫామ్ చేస్తుంది. ఆ రకంగా మీథేన్ అనేది వస్తుంది. మీథేన్లో 4 సింగిల్ బాండ్స్ ఉంటాయి అని నేర్చుకున్నాం. ఒక్క బాండ్ అంటే ఒక్క పెయిర్ షేర్ అయితే ఒక బాండ్ ఉన్నట్టు అనమాట. సో దీన్ని ఎలా రాస్తామంటే సి రాసి ఇటువైపు ఒక హెచ్, ఇటువైపు ఒక హెచ్, ఈ వైపు ఒక హెచ్, ఈ వైపు ఒక హెచ్ అనమాట. అంటే ఒక్కొక్క కార్బన్ 4 హైడ్రోజన్లతో సింగిల్ బాండ్ని ఫామ్ చేస్తుందని దీని మీనింగ్ అనమాట. ఇది మనం నేర్చుకున్నాం కదా. ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ది చాప్టర్ we saw how many things we use contain carbon. మనం ఉపయోగించే అన్ని వస్తువులలో కూడా దాదాపుగా కార్బన్ ఉంది. మనం ప్లాస్టిక్ చైర్ మీద కూర్చుంటాం, దట్ ఈస్ మేడ్ ఆఫ్ కార్బన్. మనం తింటాం ఫుడ్లో కార్బన్ ఉంటుంది. మన బాడీలో కూడా కార్బన్ ఉంటుంది. దాదాపుగా మనం ఉపయోగించే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ కార్బన్. ఇన్ ఫ్యాక్ట్ వి అవర్ సెల్వ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ కార్బన్. మనం కూడా కార్బన్ తోటే తయారు చేయబడ్డాం, కార్బన్ కాంపౌండ్స్ తోటి. ది నంబర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ హూజ్ ఫార్ములే ఆర్ నోన్ టు కెమిస్ట్ వాజ్ రీసెంట్లీ ఎస్టిమేటెడ్ టు బి ఇన్ మిలియన్స్. ఈ మధ్యలో ఏం కనుక్కున్నారో తెలుసా సైంటిస్టులు, కార్బన్ కాంపౌండ్స్ మిలియన్స్లో ఉన్నాయంట ఇప్పటికి తెలిసినవి. అంటే ఎన్ని కాంపౌండ్స్ ఉన్నాయో చూడండి, కార్బన్ కాంపౌండ్స్ మిలియన్స్లో. అంటే అసలు మనం గుర్తుపెట్టుకోగలమా అన్ని ఉన్నాయి అన్నమాట. దిస్ అవుట్ నంబర్ బై ఎ లార్జ్ మార్జిన్ ది కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై ఆల్ ది అదర్ ఎలిమెంట్స్ పుట్ టుగెదర్. మిగిలిన అన్ని ఎలిమెంట్స్ కలిపితే ఎన్ని కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయో, కార్బన్ ఒక్కటే అంతకన్నా ఎక్కువ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తున్నది. అర్థమవుతుందా? Why is it that this property is seen in carbon and no other element? మరి కార్బన్కు ఉన్నటువంటి ఈ స్పెషాలిటీ ఏంటి, ఎందుకని కార్బన్ ఒక్కటే మిలియన్స్లో కాంపౌండ్స్ని ఫామ్ చేస్తే మిగిలినవన్నీ కలిసి కూడా అన్ని ఫామ్ చేయలేకపోయినాయి? కార్బన్కు ఉన్నటువంటి ఈ వర్సటైల్ నేచర్ ఏంటి, ఈ విలక్షణమైన స్వభావం దేనివల్ల వస్తున్నది? ది నేచర్ ఆఫ్ ది కోవలెంట్ బాండ్ enables carbon to form a large number of compounds. Two factors noticed in the case of carbon are మేజర్గా 2 విషయాలు గమనించాం మనం. దానివల్లనే కార్బన్కి స్పెషాలిటీ ఏంటి మనం మేజర్గా నోటీస్ చేసినటువంటి ఆ 2 ఏమేంటి? కార్బన్ హ్యాస్ ది యూనిక్ ఎబిలిటీ టు ఫార్మ్ బాండ్స్ విత్ అదర్ ఆటమ్స్ ఆఫ్ కార్బన్, గివింగ్ రైస్ టు లార్జ్ మాలిక్యూల్స్. దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ క్యాటనేషన్. కార్బన్ ఏం చేస్తుందో తెలుసా, వేరే కార్బన్ తోటి మరలా అది ఇంకొక కార్బన్ తోటి మరలా అది ఇంకొక కార్బన్ తోటి పెద్ద పెద్ద చైన్స్ లాగా మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తాయి, గొలుసుల మాదిరిగా. దీన్ని క్యాటనేషన్ అంటారు. ఈ స్పెషాలిటీ ఉంది కార్బన్కి. దీస్ కాంపౌండ్స్ మే హ్యావ్ లాంగ్ చైన్స్ ఆఫ్ కార్బన్, బ్రాంచ్డ్ చైన్స్ ఆఫ్ కార్బన్ ఆర్ ఈవెన్ కార్బన్ ఆటమ్స్ అరేంజ్డ్ ఇన్ ది రింగ్స్. ఒక కార్బను ఇంకొక కార్బను కలిసి
పెద్ద పెద్ద చైన్ల లాగా ఉంటుంది, ప్రక్కల కొంగి బ్రాంచ్డ్ లాగా ఉంటుంది, అండ్ రింగ్స్ లాగా కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారా, కార్బన్ ఒక కార్బన్తో మరలా ఇంకొక కార్బన్తో ఇది స్ట్రైట్ చైన్, ఇలా చాలా లెంగ్దీ చైన్స్ వస్తాయి. మరి ఇవేంటివి? బ్రాంచ్డ్ చైన్. అలానే చైన్ ఇలా పోకుండా ఇలా పోతుంది, మళ్ళీ ప్రక్కకి అక్కడి నుంచి ఇలా పోతుంది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాంపౌండ్ అనమాట, రకరకాల కాంపౌండ్స్. మరి ఇదేంటిది? క్లోజ్డ్ చైన్, అంటే రింగ్ లాగా వచ్చేసింది అనమాట. అంటే కార్బన్ అనేది వేరే కార్బన్లతో కలిసి చాలా పొడవైన చైన్స్, అవి స్ట్రైట్ గా ఉండొచ్చు, బ్రాంచ్డ్ గా ఉండొచ్చు, రింగ్స్ లాగా ఉండొచ్చు, ఇలా ఫామ్ చేయగలుగుతుంది అనమాట. అది కార్బన్ కున్న ఎబిలిటీ. ఈ ఎబిలిటీని క్యాటనేషన్ అంటారు. In addition, carbon atoms may be linked by single, double or triple bonds. ఒక కార్బను ఇంకొక కార్బను కలిసి సింగిల్ బాండ్స్ తో లింక్ అప్ అయి ఉంటాయి. ఒక్కొక్కసారి డబుల్ బాండ్స్, అంటే కార్బన్ కి మధ్యలో సింగిల్ బాండ్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో డబుల్ బాండ్స్ ఉంటాయి, కొన్నిసార్లు ట్రిపుల్ బాండ్స్ ఉంటాయి, అలా ఉంటాయి. కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ which are linked by only single bonds between the carbon atoms are called saturated compounds. ఇట్లా కార్బన్ కి మధ్య సింగిల్ బాండ్స్ ఏ ఉన్నట్టయితే అవి సాచురేటెడ్ లేకపోతే కాంపౌండ్స్ అంటారు. అంటే సంతృప్త స్థితిలో ఉన్నటువంటి కార్బన్ కాంపౌండ్స్. అలా కాకుండా ఇలా డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్ కనుక ఉన్నట్టయితే అవి అన్సాచురేటెడ్ కాంపౌండ్స్, అసంతృప్త స్థితిలో ఉన్నటువంటివి ఇవన్నమాట. సో carbon compounds are classified into two types. They are saturated and unsaturated. If there is single bonds between two carbon atoms, then those carbon compounds are saturated, and if there are double bonds and triple bonds between two carbon atoms, they are called unsaturated compounds, లేకపోతే unsaturated compounds. ఓకేనా? నెక్స్ట్, no other element exhibits ది ప్రాపర్టీ ఆఫ్ క్యాటనేషన్. మరి ఇంక దేనికన్నా ఉందా అంటే ఇంకా ఉన్నాయి, సిలికాను ఇలాంటివి ఉన్నాయి, కానీ ఇంత ఎక్స్టెంట్ కార్బన్ ఏర్పరిచినంత పొడవైన చైన్స్ ఇవి ఏర్పరచలేవు. సిలికాన్ ఫార్మ్స్ కాంపౌండ్స్ విత్ హైడ్రోజన్ విచ్ హ్యావ్ చైన్స్ ఆఫ్ అప్ టు 7 or 8 ఆటమ్స్. ఈ సిలికాన్ కూడా క్యాటనేషన్ ఉంది కానీ దీనికి కూడా, అయితే దీని చైన్ ఒక 7-8 ఆటమ్స్ వరకే ఉంటుంది, తర్వాత చైన్ తెగిపోతుంది, ఎందుకంటే అంత స్ట్రెంగ్త్ ఉండదు. మరి కార్బన్ అయితే అసలు చైన్ తెగదు, చాలా లెంగ్దీగా ఉంటాయి అన్నమాట. ది కార్బన్ బాండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ హెన్స్ స్టేబుల్. ఎందుకని ఇంత పొడవైన చైన్స్ అంటే కార్బన్ కి మధ్య బాండ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, అవి వదిలిపెట్టవు. దిస్ గివ్స్ us ది లార్జ్ నంబర్ ఆఫ్ కాంపౌండ్స్ విత్ మెనీ కార్బన్ ఆటమ్స్ లింక్డ్ టు ఈచ్ అదర్. దీనివల్ల ఏమైందో తెలుసా, చాలా పెద్ద పెద్ద కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉన్నాయి. అంటే లింక్ తెగితే కదా, ఇట్లా కార్బన్ ఉందనుకోండి, ఒక కార్బన్ ఇంకో కార్బన్తో ఇట్లా వెళ్ళిపోతుంటుంది కార్బన్, మరలా దీంతో ఇట్లా వస్తుంటుంది బ్రాంచ్డ్, మళ్ళీ ఇలా వస్తుంటుంది. ఎందుకనంటే లింక్ ఎక్కడ తెగదు, చాలా స్ట్రాంగ్ బాండ్స్ అనమాట అవి. సో అందువల్లనే కార్బన్ కాంపౌండ్స్ అనేవి మిలియన్స్లో ఉన్నాయి. ఓకేనా? సిన్స్ కార్బన్ హ్యాజ్ ఎ వ్యాలెన్సీ ఆఫ్ 4. కార్బన్కి టెట్రా వ్యాలెన్సీ ఉందని చెప్పాను కదా, అంటే దాని వ్యాలెన్సీ 4 కదా. ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ బాండింగ్ విత్ 4 other atoms of carbon or atoms of some other monovalent element. Compounds of carbon are formed with oxygen, hydrogen, nitrogen, sulfur, chlorine and many other elements, giving rise to compounds with specific properties which depend on the elements other than carbon present in the molecule. ఓకే, అంటే కార్బన్ ఏం చేస్తున్నది? సిన్స్ కార్బన్ హ్యాస్ వేలెన్సీ 4, కార్బన్కి వేలెన్సీ ఎంత అంటే 4 కదా. ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ బాండింగ్ విత్ 4 other atoms of carbon or atoms of some other monovalent element. కార్బన్కి టెట్రా వ్యాలెన్సీ ఉంది కాబట్టి అది ఏం చేస్తుందంటే ఒక కార్బన్ 4 బాండ్స్ని ఫామ్ చేయగలుగుతున్నది అనమాట. ఈ 4 బాండ్స్ దేంతోటి? 4 కార్బన్లతోటైనా చేయగలదు, లేదా వేరే ఇంకొక ఎలిమెంట్ తోటైనా చేయగలదు. కార్బన్ అంటే దానికి టెట్రా వ్యాలెన్సీ ఉండటం కూడా ఒక స్పెషాలిటీ. దీనికి వర్సటైల్ నేచర్ ఎందుకుందంటే, విశిష్టమైనటువంటి లక్షణం ఎందుకుందంటే, 1 దానికి ఉన్న క్యాటనేషన్, 2 దానికి ఉన్న టెట్రా వ్యాలెన్సీ అంటే దాని వ్యాలెన్సీ 4 కాబట్టి 4 వైపులా 4 బాండ్స్,
4 తాళ్లతో కట్టేసినట్టు స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట కార్బన్. ఓకేనా? Compounds of carbon are formed with oxygen, hydrogen, nitrogen, sulfur, chlorine, and many other elements, giving rise to compounds with specific properties. కార్బన్ అనేది ఆక్సిజన్ తోటి, హైడ్రోజన్ తోటి, నైట్రోజన్ తోటి, అన్నిటితోటి కూడా కాంపౌండ్స్ అని ఫామ్ చేస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. Again, the bonds that carbon forms with most other elements are very strong, making these compounds especially stable, exceptionally stable. మరి ఇంకా ఏంటంటే కార్బన్ ఏర్పరిచేటువంటి బాండ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఆ కాంపౌండ్స్ చాలా స్టెబుల్గా ఉంటాయి. వన్ రీజన్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ స్ట్రాంగ్ బాండ్స్ బై కార్బన్ ఈజ్ ఇట్స్ అ స్మాల్ సైజ్. ఇది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. ఎందుకని అంత స్ట్రాంగ్ బాండ్స్ ఎందుకు ఫామ్ చేస్తుందంటే కార్బన్ అనే యాటము చాలా చిన్నది, చిన్న యాటమ్. అందువల్ల ఏమవుతుందంటే మధ్యలో ప్రోటాన్స్ ఉంటాయి కదా న్యూక్లియస్ లోపల, ఈ బాండ్ పెయిర్ని అంటే ఎలక్ట్రాన్ పెయిర్ని ఇవి గట్టిగా పట్టుకొని ఉంటాయి. అదే పెద్ద ఆటం అనుకో, లోపల ఉండేటువంటి ప్రోటాన్స్ ఆ ఎలక్ట్రాన్స్ని అంత గట్టిగా పట్టుకోలేక వదిలేస్తాయి. అంటే ఒక క్లాస్ చిన్నదిగా ఉందనుకోండి, ఇక్కడ ఉన్న టీచరు పిల్లలందరినీ అబ్జర్వ్ చేయగలడు, ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా వెనకుండే స్టూడెంట్ను కూడా హోల్డ్ చేసి పట్టుకోగలడు. అంటే ఈ స్టూడెంట్ కూడా వింటున్నాడా వినలేడా చెప్పగలడు. అదే చాలా పెద్ద క్లాస్ అనుకోండి, ఇంత పెద్ద క్లాసు, ఇక్కడెక్కడో టీచర్ ఉన్నాడు, అప్పుడు ఈ లాస్ట్ స్టూడెంట్ని సరిగా హోల్డ్ చేయలేడనమాట. అంటే చిన్న క్లాసులో ఎలా అయితే బెనిఫిట్ ఉంటుందో అలానే కార్బన్కు కూడా స్మాల్ సైజ్ ఉండబట్టి ఈ ఎలక్ట్రాన్స్ని హోల్డ్ చేయగలుగుతున్నది న్యూక్లియస్. అర్థమైందా? దిస్ ఎనేబుల్స్ ది న్యూక్లియస్ టు హోల్డ్ ఆన్ టు ది షేర్డ్ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ స్ట్రాంగ్లీ. గట్టిగా పట్టుకుందనమాట, అది పోనీకుండా. ది బాండ్స్ ఫార్మ్డ్ బై ది ఎలిమెంట్స్ హ్యావింగ్ బిగ్గర్ యాటమ్స్ ఆర్ మచ్ వీకర్. చెప్పాను కదా నేను, పెద్ద క్లాస్ రూమ్లో టీచర్ ఎలా అయితే అందరినీ హోల్డ్ చేయలేడో, పెద్ద పెద్ద యాటమ్స్ కూడా ఈ బాండ్స్ని పట్టుకోలే, వదిలేస్తాయి. అర్థమవుతుందా? అది జరిగేదన్నమాట. నెక్స్ట్, organic compounds. The two characteristic features seen in the carbon, that is tetravalency and catenation. కార్బన్ కున్నటువంటి విశిష్టమైనటువంటి లక్షణాలు ఏంటంటే ఈ రెండే. టెట్రావాలెన్సీ, అది 4 బాండ్స్ని ఫామ్ చేయగలదు, అండ్ క్యాటనేషన్ పొడవైన చైన్ల లాగా ఫామ్ చేయగలదు. పుట్ టుగెదర్ గివ్ రైజ్ టు ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్. అందువల్లనే దీనికి మిలియన్స్లో కాంపౌండ్స్ అనేవి ఉన్నాయి. మెనీ have the same non-carbon atom or group of atoms attached to different carbon atom chains. చాలా వాటికి వీటిలాగే చాలా అటాచ్ అయినాయి అనమాట, కార్బన్ కానీ వేరే గ్రూప్స్ కానీ. దీస్ కాంపౌండ్స్ వర్ ఇనిషియలీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ న్యాచురల్ సబ్స్టాన్సెస్ and it was thought that these carbon compounds or organic compounds could only be formed within a living system. ఈ కార్బన్ కాంపౌండ్స్ బ్రతికి ఉన్న వాటిల్లోనే ఉంటాయి. కార్బన్ కాంపౌండ్స్ అనేవి బ్రతికి ఉన్నటువంటి జీవుల్లోనే తయారవుతాయి. దట్ ఈజ్, ఇట్ వాజ్ పోస్టులేటెడ్ దట్ ఏ వైటల్ ఫోర్స్ వాజ్ నెససరీ ఫర్ దేర్ సింథసిస్. ఈ కార్బన్ కాంపౌండ్స్ను తయారు చేయడానికి ఒక రకమైన ఫోర్స్ కావాలి. ఆ ఫోర్స్ బ్రతికి ఉన్న జీవుల్లోనే ఉంటుంది, చనిపోయిన వాటిల్లో ఉండదు. అక్కడ కార్బన్ కాంపౌండ్స్ తయారు కావు అని అంతకుముందు అనుకున్నారు. తర్వాత ఫ్రెడ్రిష్ ఓహ్లర్ డిస్ప్రూవ్డ్ దిస్ ఇన్ 1828 బై ప్రిపేరింగ్ యూరియా ఫ్రమ్ అమ్మోనియం సైనైడ్. కాకపోతే తర్వాత కాలంలో ఈ ఫ్రెడ్రిష్ ఓహ్లర్ అనే సైంటిస్టు ఈ ఊహ తప్పని చెప్పాడు. ఏది, బ్రతికి ఉన్న జీవుల్లోనే కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి అనే ఊహ ఏదైతే ఉందో అది తప్పు, అలా ఏం లేదు, దేంట్లో అయినా తయారవుతాయి అని చెప్పి అతను ఏం చేశాడంటే అమ్మోనియం సైనైడ్ నుంచి యూరియాను తయారు చేశాడు. అది కార్బన్ కాంపౌండ్ అనమాట. సో అది తప్పని తేలిపోయింది. బట్ కార్బన్ కాంపౌండ్స్ ఎక్సెప్ట్ ఫర్ కార్బైడ్స్, ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్, carbonate and hydrogen carbonate salts continue
టు బి స్టడీడ్ అండర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. మరి ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ అని చదువుతున్నాం కదా, ఏ ఏ కాంపౌండ్స్ గురించి నేర్చుకుంటామంటే ఇక్కడ ఈ కార్బన్ డైఆక్సైడ్, ఆ ఆక్సైడ్స్ గురించి మనం నేర్చుకోం. నెక్స్ట్ కార్బైడ్స్, సి అని చివరి వస్తుంది అనమాట. కార్బైడ్ అంటే అవి కూడా ఇక్కడ చదవం. తర్వాత కార్బోనేట్ అండ్ హైడ్రోజన్ కార్బోనేట్ సాల్ట్స్ అంటే H2CO3, తర్వాత NaHCO3, అట్లా సి వచ్చే కార్బోనేట్స్ కానీ బై హైడ్రోజన్ కార్బోనేట్స్ కానీ వాటిని గురించి కూడా ఏం నేర్చుకోం మనం. అవన్నీ ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ కిందికి రావు. అవి కాకుండా మిగిలిన వాటిని గురించి ఇక్కడ మనం స్టడీ చేస్తాం అనమాట. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే అది. ఓకేనా. నెక్స్ట్ సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్. ఇందాక చెప్పుకున్నా కదా, కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ ఉంటే సాచురేటెడ్, ఆ డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే అన్సాచురేటెడ్ అని చెప్పాను కదా. వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ది స్ట్రక్చర్ ఆఫ్ మీథేన్. మీథేన్ స్ట్రక్చర్ మనం చెప్పుకున్నాం అనమాట. ఏం చెప్పుకున్నాం? మీథేన్ స్ట్రక్చరు ఇలా ఒక సి ఉంటుంది, అది దాని చుట్టూరు ఉండే 4 హైడ్రోజన్లతో 4 సింగిల్ బాండ్స్ వస్తాయి. అన్ని సింగిల్ బాండ్సే ఉన్నాయి కాబట్టి ఈ మీథేన్ అనేది సాచురేటెడ్ హైడ్రోకార్బనా అన్సాచురేటెడ్ అంటే డెఫినెట్గా ఇది సాచురేటెడ్. ఎందుకని? అన్ని సింగిల్ బాండ్సే ఉన్నాయి కదా, కాబట్టి ఇది సాచురేటెడ్. ఓకే. నెక్స్ట్ ఈథేన్ విత్ ఎ ఫార్ములా C2H6 అనదర్ కాంపౌండ్. ఇంకో కాంపౌండ్ ఉంది. ఇంతకుముందు మీథేన్ కదా నేను చెప్పింది, అది కాకుండా ఈథేన్ C2H6. ఇన్ ఆర్డర్ టు అరైవ్ at the structure of simple carbon compounds, the first step is to link the carbon atoms together with a single bond and then use the hydrogen atoms to satisfy the remaining valencies of carbon. ఇవి ఇట్లా ఉన్నాయి కదా, మీథేన్ అని, ఈథేన్ అని, ప్రొపేన్ అని. ఎట్లా వాటిని గీసేదంటే నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్ అనమాట వాటిని డ్రా చేయటం. ఫస్ట్ మీథేన్ అంటే CH4 కదా, దాన్ని డ్రా చేయమంటే ఒక సి పెడతావు, ఇట్లా అన్ని వైపులా హెచ్లు పెట్టేసి ఇదే దాని స్ట్రక్చర్ అని చెప్పేస్తావు. మరి అలా కాకుండా ఈథేన్ దీని స్ట్రక్చర్ రాయమంటే C2H6 కదా. ఎలా అంటే C2 2 సీలు ఉన్నాయి కాబట్టి ఒక సి ఇలా పెట్టి ఒక బాండ్ పెట్టి ఇలా సి పెట్టు, అయిపోయిందా. తర్వాత ఈ కార్బన్కు టెట్రా వ్యాలెన్సీ ఉండాలి, అంటే 4 బాండ్స్ ఫామ్ చేయాలి. ఒక బాండ్ ఇక్కడ పోయింది, ఇంకా 3 బాండ్స్, ఆ 3 బాండ్స్ దగ్గర హైడ్రోజన్ పెట్టి అప్పుడు ఈ కార్బన్కు టెట్రా వ్యాలెన్సీ అయిపోయింది. దీని సంగతికి రా, ఒక బాండ్ ఇటు ఫామ్ చేస్తుంది, ఇంకా 3 బాండ్స్ ఫామ్ చేయగలదు, ఇలా పెట్టేసాయి హైడ్రోజన్స్. అప్పుడు ఆటోమేటిక్గా C2H6 వచ్చేసింది. ఓకేనా. అలానే ప్రొపేన్, PROPAN, ప్రొపేన్ C3H8. ఇది ఎలా అంటే C3 కదా, C అని సింగిల్ బాండ్స్ పెట్టాయి, ఇంకా మిగిలినవన్నీ హైడ్రోజన్లు పెట్టాయి. ఇక్కడ ఇంకా 3 బాండ్స్ కదా రావాల్సింది, ఇగో H. ఇక్కడ ఈ కార్బన్కి ఇటొకటి 2 బాండ్స్ పోతే 2 కదా ఇంకా రావాల్సింది, ఆ రెండింటి ప్లేస్లో 2 హైడ్రోజన్లు. ఈ కార్బన్కి ఇంకా 3 బాండ్స్ కదా రావాలి, ఇది చూసారా ప్రొపేన్. అంటే ఇలా సింగిల్ బాండ్స్ పెట్టుకోవటం, కార్బన్కి మధ్య మిగిలిన వాటి అన్నిటికీ కూడా హైడ్రోజన్లు పెట్టేయడం అనమాట. ఇదేమో మీథేన్, ఇది ఈథేన్, ప్రొపేన్. ఇప్పుడు నేను నెక్స్ట్ బ్యూటేన్ రాస్తాను, చూడండి జాగ్రత్తగా. బ్యూటేన్ ఇక్కడ రాస్తా, బ్యూటేన్. C4H10 మీరు కూడా రాయొచ్చు. బ్యూటేన్ అంటే ఎట్లా రాస్తారు? C4 ఉంది కాబట్టి ఇలా రాసేసాం. తర్వాత మిగిలినవన్నీ కూడా హైడ్రోజన్ తోటి ఫిల్ చేయటం. ఇక్కడ 3 బాండ్స్ కాబట్టి ఇలా పెట్టుకోండి. ఇక్కడ 2 బాండ్స్ పోయినాయి కాబట్టి ఇంకా 2 బాండ్సే. ఇక్కడ 3 చూసారా, బ్యూటేన్ రాసేసాం. ఇలా పెంటేన్, హెక్సేన్, హెప్టేన్, ఆక్టేన్, నోనేన్, డెకేన్ 10 వరకు రాయగలగాలన్నమాట మీరు.
ఓకేనా? అన్ని రాయాలి వాటి స్ట్రక్చర్స్. నేను ఇక్కడ వరుసగా వాటి ఫార్ములాలు రాస్తా. మీథేన్, ఈథేన్, మీథేన్ ఏమో CH4, ఈథేన్ C2H6, ప్రొపేన్ C3H8, బ్యూటేన్ C4H10, పెంటేన్ C5H12, హెక్సేన్ C6H14, హెప్టేన్ C7H16, ఆక్టేన్ C8H18, నొనేన్ C9H20, డెకేన్ C10H22. నేను ఒక 10 వరకు రాశానన్నమాట. ఇవి రాయటం పెద్ద కష్టమేం కాదు. మీత్, ఈత్, ప్రొప్, బ్యూట్, పెంట్, హెక్స్, హెప్ట్, ఆక్ట్, నొన్, డెక్ అని గుర్తుపెట్టుకోండి. అవి వరుసది. తర్వాత ANE అనేది అన్నిటికీ మనం యాడ్ చేయాలి. ఫస్ట్ దానికి CH2 యాడ్ చేస్తే రెండోది వస్తుంది. అది అక్కడ ఫస్ట్ కాంపౌండ్కి CH2 యాడ్ చేస్తే సెకండ్ కాంపౌండ్, దీనికి మరలా CH2 యాడ్ చేస్తే థర్డ్ కాంపౌండ్, దానికి మరలా CH2 యాడ్ చేస్తే ఫోర్త్ కాంపౌండ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే AP అని మీకు తెలుసు కదా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్ ఉండే నంబర్కి సమ్ 4 యాడ్ చేస్తే సెకండ్ ఉండే నెంబర్, దానికి మరలా 4 యాడ్ చేస్తే థర్డ్ నెంబర్. అంటే 4 అంటే ఎంతో కొంత, ఒక రూల్ అలా వస్తూ ఉంటుంది కదా AP. అలానే ఇక్కడ కూడా CH2 యాడ్ చేస్తే నెక్స్ట్ కాంపౌండ్ వస్తుంటుంది అనమాట. ఇలా మనం 10 వరకు రాయొచ్చు. వాటి స్ట్రక్చర్ కూడా వేయచ్చు. ఇప్పుడు డెకేన్ స్ట్రక్చర్ ఏమంటే మీరు ఏం చేయాలి, సి 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 అలా 10 పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 పెట్టుకున్న తర్వాత ఇంకా అన్ని హైడ్రోజన్లు పెట్టండి. అంటే ఎలా, ఇక్కడ దీనికి హైడ్రోజన్ హెచ్ హెచ్, ఇక్కడ దీనికి ఆల్రెడీ 2 వ్యాలెన్సీలు క్లోజ్ అయినాయి కాబట్టి హెచ్ హెచ్, దీనికి ఉన్నది కూడా 2 హెచ్ హెచ్, దీనికి 2, దీనికి కూడా 2, దీనికి కూడా 2, దీనికి 2, లాస్ట్ దానికి మాత్రం మరలా 3 హైడ్రోజన్స్. ఇలా రాస్తే చివరి డెకేన్ కూడా వచ్చేసినట్టే కదా. ఇలా వాటి స్ట్రక్చర్ రాయటం కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్, పెంటేన్ 5 వరకు ఇచ్చాడు. నేనైతే 10 దాకా చెప్పాను అనమాట. హెక్సేన్, హెప్టేన్, ఆక్టేన్, నొనేన్, డెకేన్ అని. వాటికి ఇలా స్ట్రక్చర్స్ కూడా ఇచ్చాడు అనమాట. కార్బన్ కార్బన్ కి మధ్య సింగిల్ బాండ్స్ పెట్టడం, మిగిలినవన్నీ కూడా హైడ్రోజన్ తోటి ఫిల్ చేసేయటం. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇక్కడ ఇదేంటిది, ది ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ ఫర్ ఈథీన్ ఈజ్ గివన్ ఇన్ ఫిగర్ 4.7. yet another compound of hydrogen and carbon has the formula C2H2 and is called ethine. Can you draw the electron dot structure of for ethine? First ethene చూద్దాం. ethene అంటే దాని ఫార్ములా ఏంటి, C2H4. ethene అని ఉంది కదా, దాని ఫార్ములా C2H4. ఎలా రాయాలి? C2H4 అంటే మనం దాన్ని డ్రా చేసేది ఎట్లా, ఇక్కడ చూద్దాం. C2H4 అన్నాడు కదా, మరి కార్బన్ కి మధ్య సింగిల్ బాండ్ పెడదాం. ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక H పెట్టుకుందాం, ఇక్కడ ఒక H పెట్టుకుందాం, ఇక్కడ ఒక H పెట్టుకుందాం, ఇక్కడ ఒక H పెట్టుకుందాం. మరి అయిపోయిందా అంటే, కార్బన్ కి టెట్రా వ్యాలెన్సీ సాటిస్ఫై కాలేదుగా, కార్బన్ కి 3 బాండ్సే వచ్చినాయి కదా. మరి ఈ కార్బన్ పరిస్థితి కూడా అంతే కదా. మరి ఇంకొక హైడ్రోజన్ వేయడానికి లేదు కదా, 4 ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఈ కార్బన్ కి మధ్య ఎక్స్ట్రాగా ఇంకొక బాండ్ వేయాలి, డబుల్ బాండ్ ఉంటుంది అనమాట కార్బన్ కి మధ్య. అంటే C2H4 అనేది అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఓకేనా? ఇలా రాయాలి. దీని పేరు ఈథీన్ అంటారు. ఇందాక ఈథేన్ అయితే ఇది ఈథీన్. అందుకే చూడండి, కార్బన్ కి మధ్య 2 పెయిర్స్ షేర్ అయినాయి, డబుల్ బాండ్ ఉన్నది అందుకే అనమాట. 4 వైపులా 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పెయిర్ షేర్ అయింది చూడండి, ఇక్కడ ఒక పెయిర్ షేర్ అయింది, ఇక్కడ ఒక పెయిర్ షేర్ అయింది, ఇక్కడ కూడా ఒక పెయిర్ షేర్ అయింది.
కార్బన్ కి మధ్య మాత్రం 2 pairs షేర్ అయినాయి. ఓకేనా? ఇలా ఉండేది ఈథీన్. మరి ఈథైన్ ఎలా డ్రా చేయాలి అది కూడా మనం ఇప్పుడు డ్రా చేసి చూద్దాం. ఈథైన్ C2H2 అంతే. మరి ఈథైన్ అంటే ఫస్ట్ సి పెట్టండి, సింగిల్ బాండ్ సి పెట్టండి. హెచ్లు ఉన్నాయి కదా, ఇటువైపు ఒక హెచ్ పెట్టు, మరలా ఇటువైపు ఒక హెచ్ పెట్టు, ఇంకా మరలా హెచ్లు పెట్టడానికి లేదు, ఉన్నవే 2 హెచ్లు. మరి కార్బన్ టెట్రా వ్యాలెన్సీ అనేది సాటిస్ఫై కాలేదు, 2 వచ్చినాయి కదా, అందువల్ల ఇంకొక 2 బాండ్స్ ఇక్కడ పెట్టేసి అప్పుడు మొత్తం కార్బన్ టెట్రా వ్యాలెన్సీ ఇక్కడ సాటిస్ఫై అయింది, ఇక్కడ కూడా సాటిస్ఫై అయింది చూడండి. సో ఇక్కడ కార్బన్ కి మధ్యలో 3 pairs షేర్ అవుతాయి. ఇలా ఉంది కదా, ఒక కార్బన్, ఇలా ఇంకొక కార్బన్ ఉంది కదా, దీనికి మధ్య 3 pairs షేర్ అవుతాయి. ఓకేనా? మరి ఇక్కడ హైడ్రోజన్ ఉంటుందిగా, అది ఎట్లా 1 pair షేర్ చేసుకుంటుంది. ఇక్కడ ఇదొక హైడ్రోజన్ అన్నమాట. ఇదేంటంటే సి, ఇది సి, ఇక్కడ ఒక పెయిర్ షేర్ అవుతుంది, ఇక్కడ ఒక పెయిర్ షేర్ అవుతుంది. ఇది ఈథైన్ అన్నమాట. ఓకేనా? ఇది కూడా ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి అన్సాచురేటెడ్ హైడ్రో కాంపౌండ్. ఓకే, లేకపోతే ఆర్గానిక్ కాంపౌండ్. దీన్ని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటారు. హైడ్రోకార్బన్ అంటే హైడ్రోజన్ కార్బన్ మాత్రమే ఉండాలి, వేరేవి ఏమి ఉండకపోతే హైడ్రోకార్బన్. ఇది హైడ్రోకార్బనేగా, ఇక్కడ హైడ్రోజన్ కార్బన్ తప్ప ఏం లేవు కదా. సో ఇట్ ఈస్ అన్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఇలా రాయాలి, ఈథైన్. In the earlier section, we mentioned the carbon compounds methane, ethane, and propane containing respectively 1, 2, 3 carbon atoms. Such a chains of carbon atoms can contain many more carbon atoms. The names and structures of 6 these are given in below. ఇక్కడ ఒక 6 ఇచ్చాడంట, హెక్సేన్ వరకు ఇచ్చాడు, పెంటేన్ కాదు హెక్సేన్ వరకు ఇచ్చాడు. అవన్నీ కూడా మిమ్మల్ని నేర్చుకోమన్నాడు. మనం 10 దాకా కూడా రాయగలం. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ లో మనం ఐసోమెరిజం అంటే ఏంటో చెప్పుకుందాం. ఇదంతా ఐసోమెరిజం అన్నమాట. ఇప్పుడు మనం ఆ టాపిక్ లోకి వెళ్ళలేదు. ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ఏంటంటే, ఈ మీథేన్, ఈథేన్, ప్రొపేన్ ఇలాంటివి చెప్పుకున్నాం. ఒక కాంపౌండ్ కి దాని తర్వాత ఉండే కాంపౌండ్ కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఒక CH2 ఉంటుంది, ఎక్కడ చూసినా అలానే ఉంటుంది అని చెప్పుకున్నాం అనమాట. అలానే ఈథైన్ వాటి స్ట్రక్చర్స్ కూడా వేసామన్నమాట. నెక్స్ట్ క్లాస్ లో మనం ఐసోమెరిజం అంటే ఏంటో చూద్దాం. ఓకే, రైట్.